ఫ్రెండ్స్, ఇది ఊహించి రాసిన స్టోరీ కాదు. రియల్‌గా జరిగిన స్టోరీ. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైన్యం కొంతమంది అమ్మాయిలను బంధించి వాళ్ళపై ఎన్నో లైంగిక దాడులు చేసింది. ఆ అమ్మాయిలు పడే టార్చర్ అంతా ఇంత కాదు. జాలి, దయ లేకుండా చిన్న పిల్లలను కూడా చూడకుండా దారుణంగా హింసిస్తారు. జులన్ అనే అమ్మాయిని కూడా తీసుకెళ్లి ఇలాగే హింసిస్తారు. చివరికి ఆ అమ్మాయి ఆ క్యాంప్ నుంచి బయటపడిందో లేదో చూద్దాం. లాస్ట్ సీన్ అయితే మీరెవ్వరూ కూడా ఊహించలేరు. ఒక ముసలావిడ తన పని చేసుకుంటూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆమె ఎదురుగా టీవీలో ఇంకొక ముసలావిడ మాట్లాడుతూ ఉంటుంది. ఆమె తన జీవితంలో ఎదురైన అత్యంత ఘోరమైన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఆమె చెప్పే మాటలు మనల్ని 1943లోకి తీసుకెళ్తాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన అతి క్రూరమైన చరిత్ర అది. ఆ ముసలావిడ చెప్తూ, అప్పుడు నా వయసు 17 ఏళ్ళు. జపాన్ సైన్యం మా మీద లైంగికంగా వేధించడం మొదలుపెట్టింది. మమ్మల్ని బంధించి ప్రతిరోజు ప్రతి రాత్రి మమ్మల్ని వేధించేవాళ్ళు. పీరియడ్స్ సమయంలో కూడా మమ్మల్ని వదిలిపెట్టలేదు. మాకు హెల్త్ బాగలేకపోయినా లేదా వాళ్ళకి ఉపయోగం లేకపోయినా వాళ్ళని కాల్చి చంపేవాళ్ళు. వాళ్ళ కళ్ళల్లో భయం లేదు, బాధ లేదు, మానవత్వం అస్సలే లేదు. మేము వాళ్ళకి కేవలం వాడుకుని వదిలేసే ఆట వస్తువులు మాత్రమే అని చెప్తుంది. ఇలా ఆమె టీవీలో చెప్తూ ఉండగా ఎదురుగా కూర్చున్న ముసలావిడ చేసే పని ఆపేసి ఆలోచనలో పడిపోతుంది. ఇప్పుడు స్టోరీ మనల్ని 1943లో దక్షిణ కొరియాలో జరిగిన అత్యంత దారుణమైన చరిత్రలోకి తీసుకెళ్తుంది. అన్ని చోట్ల ఆందోళన, హింస, భయమే ఉంటుంది. ఇలాంటి టైంలో కూడా చిన్నపిల్లలు తమ ఇన్నోసెన్స్ను కోల్పోకుండా చిన్న చిన్న ఆనందాల్లో ఉంటారు. దక్షిణ కొరియాలోని ఒక చిన్న గ్రామంలో జులన్ అనే అమ్మాయి ఫ్రెండ్స్తో కలిసి ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. ఆ పక్కన ఒక జపాన్ ఆర్మీకి చెందిన ట్రక్ వెళ్తూ ఉంటుంది. అందులో ఉన్న ఒక సైనికుడు ఆ అమ్మాయిని చూసి ఒక విచిత్రమైన నవ్వు నవ్వుతాడు. ఆ నవ్వులో ఏదో దురాలోచన కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడున్న పిల్లలెవరూ దాన్ని గుర్తించలేకపోతారు. నెక్స్ట్ రోజు జులన్ తన ఫ్రెండ్స్తో ఇంకొక ఆట ఆడుకుంటూ ఉంటుంది. ఆ ఆటలో ఉన్న పిల్లల్లో ఇద్దరికి తావీజ్ ఉంటుంది. అంటే యంత్రం లాంటిది ఒకటి ఉంటుంది. అప్పట్లో కొరియాలో అది చెడుని దూరం ఉంచుతుంది అని నమ్మేవాళ్ళు. కానీ జులన్కి మాత్రం అలాంటి తావీజ్ ఏది ఉండదు. అందుకే ఆమె ఒక చిన్న షరతు పెడుతుంది వాళ్ళతో. ఈ ఆటలో గెలిచిన వాళ్ళకి తావీజ్ ఇవ్వాలి, ఓడిపోయిన వాళ్ళు తినే చాక్లెట్ ఇవ్వాలి అంటుంది. సో ఆఖరికి జుమిన్ గెలుస్తుంది. వెంటనే తావీజ్ని తీసుకుని ఎంతో ఆనందంగా ఇంటివైపు పరిగెడుతుంది. ఆమె ఫ్రెండ్స్ మాత్రం వెనక నుంచి ఏడుస్తూ దయచేసి తావీజ్ ఇవ్వు అని అడుగుతూ ఉంటారు. కానీ జులన్ మాత్రం పట్టించుకోదు. గెలిచిన ఆనందంలో పరిగెడుతుంది. దారిలో ఆమెకి తన తండ్రి కనిపిస్తాడు. ఇద్దరూ నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ జుమన్కి తెలియదు ఇంట్లో ఆమె తల్లి చాలా కోపంగా ఉందని. ఎందుకంటే జుమన్ తన ఫ్రెండ్స్ దగ్గర తావీజ్ తీసుకుందని ముందే వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. తల్లి కోపంతో ఆ తావీజ్ని తిరిగి ఇవ్వమంటుంది. కానీ జుమన్ మాత్రం మొండిగా ఆ తావీజ్ ఇచ్చే ఉద్దేశంలో ఉండదు. ఇది నా దగ్గరే ఉంటుంది అని చెప్తుంది. సో కోపంతో తల్లి కర్రతో ఆమె కాళ్ళ మీద కొడుతుంది. తట్టుకోలేక ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. ఆమె కాళ్ళ మీద ఎర్రటి మోకాలి గాయాలు పడతాయి. తర్వాత రాత్రి తల్లి తన ప్రేమ చూపిస్తూ గాయాలపై మందు రాస్తూ తన కూతుర్ని ముద్దాడుతూ ఏడుస్తూ క్షమాపణ చెప్తుంది. అదే బాధతో ఆ అమ్మాయి కోసం రాత్రంతా కూర్చొని మరో కొత్త తావీజు తయారు చేస్తుంది. ఇంతకీ ఇది ఎప్పుడు జరిగిందంటే కొరియా మొత్తం జపాన్ సైనికుల ఆక్రమణలో ఉన్న టైంలో జరిగింది. గ్రామాలన్నీ వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. కొరియన్ ప్రజలను పట్టుకుని బలవంతంగా ఎత్తుకుపోతుంటారు. కొంతమందిని చంపేస్తూ ఉంటారు కూడా. అలాంటి ప్రమాదకరమైన టైంలో తల్లి చాలా భయపడుతూ ఉంటుంది. నిన్ను వాళ్ళు తీసుకెళ్తే నేను నీ తండ్రి ఎలా బ్రతుకుతాం అని చెప్తుంది. వాళ్ళ చేతిలో ఎవరైనా ఒక్కసారి పడితే తిరిగి రాలేరు అనే బాధతో అంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత జుమన్ తన ఫ్రెండ్స్తో ఆడుకుని ఇంటికి వస్తుంది. అప్పటికే జపాన్ సైనికులు ఇంట్లోకి వచ్చి తల్లి తండ్రిని బెదిరిస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడికి జుమన్ వస్తుంది. తల్లి ఆమెను చూసి చేతులతో సిగ్నల్ ఇస్తూ ఇక్కడి నుంచి పారిపో అంటుంది. కానీ జమన్కి ఏమీ అర్థం కాదు. అసలు విషయం ఏమిటంటే జపాన్ సైనికులు జుమన్ కోసమే వచ్చుంటారు. ఆమెను చూడగానే ఆ సైనికులు భయపడుకో, సామాన్ సర్దుకొని రెడీ అయిపో, మాకు లేట్ అయిపోతుంది అంటారు. తల్లి తండ్రి ఎంత వేడుకుని బ్రతిమలాడుకున్నా వాళ్ళు వినిపించుకోరు. సో తల్లి వెంటనే కొంత డబ్బు ఇచ్చి జుమన్ చేతిలో పెడుతుంది. ఈ డబ్బుని నువ్వు దాచిపెట్టుకో, ఎంత కష్టమైనా సరే నువ్వు బ్రతకాలి. నీ పేరు, నాన్న పేరు, మన ఊరి పేరు ఇవన్నీ గుర్తుపెట్టుకో. ఇవన్నీ ఒకరోజు నీకు చాలా అవసరపడతాయి అని ఏడుస్తూ చెప్తుంది. తల్లి కూతురు ఇద్దరు కౌగిలించుకుని గట్టిగా ఏడుస్తారు. చివరి క్షణంలో తల్లి తన చేత్తోనే చేసిన కొత్త తావిదామికిచ్చి ఇది నిన్ను కాపాడుతుంది అని చెప్తుంది. సో జపాన్ సైనికులు ఆమెని తీసుకెళ్ళిపోతారు. తర్వాత ఆ అమ్మాయి ఏడుస్తూ భయంతో వణికిపోతూ ఉంటుంది. ఆమెతో పాటు ట్రైన్లో చాలామంది అమ్మాయిలు కూడా ఉంటారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో, ఎందుకు తీసుకెళ్తున్నారో ఎవ్వరికీ తెలియదు. వాళ్ళందరూ భయంతో ఏడుస్తూ ఉంటారు. ఆ ట్రైన్ ప్రయాణంలో జుమన్ పక్కన కూర్చున్న యంగిహి అనే ఒక అమ్మాయితో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఆ రోజు ఆ అమ్మాయి పుట్టినరోజు.
ఆమెకి 15 నెలల వయసు ఉంటుంది. పుట్టిన వెంటనే ఆమె తల్లి చనిపోవడం వల్ల ఒంటరిగా పెరిగింది. ఇలా ఇద్దరు తమ బాధల్ని, జీవితం గురించి మాట్లాడుకుంటూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత ట్రైన్ చైనా దగ్గర ఆగుతుంది. అప్పట్లో చైనా కూడా జపాన్ ఆధీనంలో ఉండేది. అక్కడ దించిన తర్వాత ఆ చిన్నపిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారో, వాళ్ళని ఏమేమి చేయబోతున్నారో అప్పుడు తెలుస్తుంది. జపాన్ ఆర్మీ వాళ్ళని క్యాంపుకి తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి వాళ్ళు ఊహించని సంఘటనలు జరుగుతాయి. వాళ్ళని ఒక గదిలో కూర్చోబెట్టి ఒక జపాన్ మహిళ వాళ్ళ వయసు అడుగుతూ ఉంటుంది. వాళ్ళలో అందరికంటే చిన్న అమ్మాయి జుమిన్ మాత్రమే. ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలే. ఈ చిన్న వయసు వల్ల ఆమెను తీసుకెళ్లి డాక్టర్తో పరీక్ష చేయిస్తారు. అంటే ఆమె శరీరం ఎలా ఉంది అని చెక్ చేయడానికి ఆమె ప్రైవేట్ భాగాలు, బట్టలు తీసేసి మరీ పరీక్షిస్తారు. ఇదంతా చూసిన జుమన్ చాలా భయపడిపోయి అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. కానీ దానిని ఆపే శక్తి మాత్రం ఆమెకి లేదు. అలా టెస్ట్ చేసిన తర్వాత జుమ్మన్ని బాగా శుభ్రం చేసి తేలిగ్గా ఉండే బట్టలు వేయించి ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచుతారు. అదే రోజు రాత్రి ఆ క్యాంపులో ఆఫీసర్ ఒకడు మత్తులో ఉంటాడు. ఆ ఎదవ కోసమే ఈ జుమ్మన్ని రెడీ చేసి ఉంటారు. వీడు గదిలోకి వెళ్ళగానే జుమ్మన్ భయంతో మూలకి దాక్కుంటుంది. కానీ ఆ రాక్షసుడు ఆమెపై దాడి చేసి ఇష్టం వచ్చినట్లు కొడతాడు. సో జుమ్మన్ స్పృహ కోల్పోతుంది. ఆ స్పృహలో లేని స్థితిలో కూడా వీడు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. ఇది తట్టుకోలేని, చెప్పలేని బాధ. క్యాంపులో ఉన్న మిగతా అమ్మాయిల పరిస్థితి కూడా భయంకరంగా ఉంటుంది. ఆ అమ్మాయిలు బ్రతికి బయటికి రావాలన్న ఆశతో, భయంతో, బాధతో విలవెల్లాడిపోతూ ఉంటారు. కానీ అక్కడ జాలి, కనికరం, మానవత్వం ఏవీ ఉండవు. కొన్ని రోజుల తర్వాత క్యాంపు బయట కొరియన్ రెబల్స్ జపాన్ సైనికులపై దాడి చేస్తారు. కానీ సైనికుల వద్ద లేటెస్ట్ వెపన్స్ ఉండడం వల్ల రెబల్స్ అంతా చనిపోతారు. మళ్ళీ భయం, దౌర్జన్యం స్టార్ట్ అయిపోతుంది. ఇంతలో జుమ్మన్ హెల్త్ బాగలేక మంచాన పడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు తలుపు తెరుచుకునే శబ్దం ఒకటి వినిపిస్తుంది. ఆ శబ్దం విన్న వెంటనే ఆమె భయంతో లేచి కూర్చుంటుంది. ఎందుకంటే ఆ తలుపు తెరిచిన శబ్దం అంటే దాని అర్థం ఒకటే, ఇప్పుడు మళ్ళీ ఎవడో ఒకడు వచ్చి ఆమెను హింసించబోతున్నాడు అని. కానీ ఈసారి తలుపు తెరిచి లోపలికి వచ్చిన వాడు ఆమె ఊహించిన వాడు కాదు. అతని పేరు తనకా. అతను ఆమెను చూసి నెమ్మదిగా, కూల్గా మాట్లాడతాడు. నువ్వు లేవాల్సిన అవసరం లేదు, విశ్రాంతి తీసుకో. నువ్వు నా చెల్లెలు వయసులో ఉన్నావు, నీ పేరేంటి అని ప్రేమగా అడుగుతాడు. ఆ టైంలో ఆమె మనసులో ఒక చిన్న హోప్ స్టార్ట్ అవుతుంది. అయితే జుమన్ మానసికంగా చాలా బలహీనంగా ఉంటుంది. ఆమెకి తను ఎవరో, తన పేరేంటో కూడా గుర్తు లేకుండా పోతుంది. చాలా సంవత్సరాల తర్వాత ఎవరో ఆమెను గుర్తుపట్టారు అనుకొని ఎమోషనల్ అయిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆమె బాధతో నా పేరేంటో కూడా నాకు గుర్తులేదు అంటుంది. ఆమె లాంటి ఎంతో మంది అమ్మాయిలు ఎన్నో రోజులుగా ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళని తరచూ ఒక నది దగ్గరికి తీసుకెళ్లి శరీరాన్ని శుభ్రం చేసేవాళ్ళు. వాళ్ళ ముఖాలకి, చేతులకి, కాళ్ళకి మొత్తం ఎర్రటి గాయాలుంటాయి. అక్కడ జరిగిన దారుణానికి ఇవి గుర్తులు. వాళ్ళలో ఒక అమ్మాయి మానసికంగా చాలా డల్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఒకరోజు ఆమె గదిలోకి వచ్చిన వ్యక్తి ఆమె సొంత అన్నయ్యే. అయితే మిగతా సైనికులు ఇది తెలుసుకొని ఆమె ముందే అతన్ని చాలా దారుణంగా చంపేస్తారు. దీని తర్వాత ఆ అమ్మాయికి మెంటల్ ఎక్కిపోతుంది. ఎవరైనా ఆర్మీ యూనిఫామ్లో కనిపిస్తే చాలు వాళ్ళని అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది. తర్వాత ఈ అమ్మాయిలందరూ కలిసినప్పుడు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వెంటనే గతం గుర్తొచ్చి, తల్లిదండ్రులు గుర్తొచ్చి మౌనంగా ఉండిపోతారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. తరచూ జరిగే దారుణాల వల్ల జీవితం నరకంగా మారిపోతూ ఉంటుంది. ఒక్కో సైనికుడు ఒక్కో బాలికపై 10 నిమిషాలకు ఒకరు చొప్పున లైంగిక దాడి చేస్తూ ఉంటారు. ఒకడు గదిలోంచి బయటకు వస్తే ఇంకొకడు లోపలికి వెళ్ళిపోతాడు. వాళ్ళ బాధలకి హద్దులే ఉండవు. వాళ్ళకి సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు. ఆ సైనికులు క్రూరంగా మారిపోయి ఉంటారు. ఆ అమ్మాయిల పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా మళ్ళీ మళ్ళీ లైంగికంగా వేధిస్తూ ఉంటారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో జులన్ తన ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తుంది. బహుశా వాళ్ళకి దేవుడే సహాయం చేయాలనుకున్నాడేమో కానీ వాళ్ళకి ఒక మంచి జరుగుతుంది. అదేమిటంటే జపాన్ సైనికుల్లో తనాకా అనే సైనికుడు చాలా మంచి వ్యక్తి. ఒకరోజు తనాకా జుమ్మన్కి ఒక సీక్రెట్ మ్యాప్ ఒకటి ఇస్తాడు. అది క్యాంపు నుంచి బయటికి వెళ్ళే దారిని చూపిస్తుంది. సో వెంటనే జుమిన్ తన ఫ్రెండ్ అయినటువంటి యువాహి, ఇంకొక ఇద్దరు అమ్మాయిలు కలిసి పారిపోవడానికి ఒక ప్లాన్ వేస్తారు. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా క్యాంపు నుంచి తప్పించుకుంటారు. కానీ కొద్దిసేపటికి ఆర్మీకి ఈ విషయం తెలిసిపోతుంది. వెంటనే ఆ పారిపోయిన అమ్మాయిల కోసం వెతకడం ప్రారంభిస్తారు. అదే టైంలో ఒక అమ్మాయి అనుకోకుండా వాళ్ళ నుంచి విడిపోతుంది. ఆమెని జపాన్ సైనికులు పట్టుకుని అత్యంత దారుణంగా కొడుతూ ఉంటారు. ఈ సీన్ మిగతా ముగ్గురు దాక్కుని చూస్తూ ఉంటారు. అప్పుడు జుమిన్ చాలా బాధతో, మన వల్ల వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది, మనం తిరిగి క్యాంపులోకి వెళ్ళిపోవాలి, మనం తప్పించుకుంటే వాళ్ళు అక్కడున్న వాళ్ళందరినీ హింసిస్తారు అంటుంది. సో దాంతో వాళ్ళంతా తిరిగి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ వాళ్ళు ఊహించుకున్నట్లుగా జరగదు. ఆ అర్ధరాత్రి సైనికులు వాళ్ళని బయటికి లాక్కొచ్చి చలిలో బట్టలు లేకుండా నిలబెట్టి దారుణంగా శిక్షిస్తారు. ఇలా వీళ్ళ జీవితం సాగుతూ ఉంటుంది. ఒకరోజు హెల్త్ బాగాలేని ఆర్మీకి పనికిరాని అమ్మాయిలను ట్రక్కుల్లో ఎక్కించుకుని మరో క్యాంపుకి తీసుకెళ్తూ ఉంటారు.
కానీ నిజానికి వాళ్ళని తీసుకెళ్లేది చంపడానికి. వాళ్ళను అడవిలోకి తీసుకెళ్ళి ఒక్కొక్కరిని కాల్చి చంపేస్తూ ఉంటారు. అక్కడే తనాకా కూడా ఉంటాడు. తనాకా తన ఎదురుగా ఉన్న ఒక అమాయకురాలిని కాల్చలేకపోతాడు. అది చూసి మరో ఆఫీసర్ తనాకాని అక్కడికక్కడే కాల్చి చంపేస్తాడు. తనాకా డెడ్ బాడీని మిగతా శవాల మధ్య వేసి అందరినీ కిరోసిన్ పోసి తగలబెడతారు. ఇది జరిగిన 2 సంవత్సరాల తర్వాత అంటే 1945లో జపాన్‌కి ఒక పెద్ద శిక్ష పడుతుంది. హిరోషిమా, నాగసాకి మీద పడిన అణుబాంబుల వల్ల జపాన్ తల వంచి లొంగిపోతుంది. దేశమంతా గందరగోళంలో ఉంటుంది. సైనికులను వాళ్ళ దేశానికి పిలిపించుకుంటారు. ఇప్పుడు మిగిలిన ఆ అమ్మాయిల పరిస్థితి ఏంటి? సో వాళ్ళని కూడా ట్రక్కుల్లో ఎక్కించుకొని అదే అడవిలోకి తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు బ్రతికి ఉంటే జపాన్ ఆర్మీ చేసిన అన్ని దారుణాలు బయటపడి ప్రపంచం దెబ్బతింటుందన్న భయం వాళ్ళకు ఉంటుంది. దాంతో వాళ్ళని కూడా చంపేయాలని ప్లాన్ చేస్తారు. అయితే ఇక్కడ జుమిను తన ఫ్రెండ్ యువాయికి తన తల్లి ఇచ్చిన తావీజు ఇస్తుంది. ఇది నిన్ను కాపాడుతుంది. దీన్ని నువ్వు ఎప్పుడూ దగ్గరగా ఉంచుకో అంటూ ఏడుస్తూ చెప్తుంది. తర్వాత అందరినీ జపాన్ సైన్యం ఒక చోట కూర్చోబెట్టి కాల్చేయాలనుకుంటుంది. అదే టైంలో కొరియన్ ఆర్మీ అక్కడికి వస్తుంది. జపాన్, కొరియా సైనికుల మధ్య కాల్పులు జరుగుతాయి. ఆ గందరగోళంలో కొందరు అమ్మాయిలు చనిపోతారు. మరికొంతమంది తప్పించుకుని పారిపోతారు. ఇక్కడ జుమెన్, యువాయి కూడా ఇద్దరు తప్పించుకుంటారు. అయితే ఒక గాయపడిన జపాన్ సైనికుడు వాళ్ళ మీద దాడి చేస్తాడు. సో జుమెన్ గాయపడిపోతుంది. సైనికుడు వాళ్ళని చంపబోతూ ఉండగా ఒక కొరియా సైనికుడు వచ్చి అతన్ని కాల్ చేస్తాడు. ఆ తర్వాత కొరియా ఆర్మీ వాళ్ళిద్దరిని రక్షిస్తుంది. అయితే ఇక్కడ జుమిన్ వెనక్కి తిరిగి చూసేటప్పుడు గాయపడిన జపాన్ సైనికుడు మళ్ళీ లేచి యువాహిపై తుపాకీతో కాల్చే ప్రయత్నం చేస్తాడు. అదే టైంలో జుమిన్ తన ప్రాణాలు పణంగా పెట్టి బుల్లెట్ తనకు తగిలేలా చేసుకుంటుంది. సో జుమిన్ అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తుంది. కానీ ఆమె ముఖంలో కొంచెం సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే తన ఫ్రెండ్ ప్రాణాలను కాపాడింది కాబట్టి. తర్వాత స్టోరీ 1991 సంవత్సరానికి మారుతుంది. మూవీ స్టార్టింగ్లో కనిపించిన ముసలావిడ ఎవరో కాదు, యువాహి. అయితే ఆమెలో ఇంకొక కోరిక కూడా ఉంది. తన ఫ్రెండ్ జుమిన్ ఆత్మను ఒక్కసారైనా చూడాలి అనుకుంటుంది. ఇక్కడ ఆమె ఒక తంత్ర విద్య తెలిసిన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ కుటుంబంలో యూన్ అనే అమ్మాయి చనిపోయిన ఆత్మలను తన శరీరంలోకి తీసుకోగల శక్తి కలిగి ఉంటుంది. సో యువాహి కోరినట్లుగానే యూన్ శరీరంలోకి జుమిన్ ఆత్మ వస్తుంది. జుమిన్ను చూసిన యువాహి ఏడుస్తూ ఉంటుంది. నాకు తగలాల్సిన బుల్లెట్ నువ్వు తగిలేలా చేసుకున్నావు. నన్ను క్షమించు. నాకు కొంచెం టైం ఇవ్వు. త్వరలోనే నీ దగ్గరకు వస్తాను అంటుంది. తర్వాత యూన్ మళ్ళీ తన అసలైన రూపంలోకి వస్తుంది. ఆ సీన్ అయిపోయిన తర్వాత చనిపోయిన ఆత్మలన్నీ వాళ్ళ ఇళ్ళకి తిరిగి వెళ్ళిపోతాయి. జుమిన్ ఆత్మ కూడా తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆమె తన తల్లిదండ్రులను కలుసుకొని తల్లి ఇచ్చిన తావి చేతికి కట్టుకుని వాళ్ళతో కలిసి భోజనం చేస్తుంది. ఇది జుమిన్ చివరి కోరిక. ఈ సీన్ మనల్ని చాలా కదిలిస్తుంది. ఎందుకంటే చనిపోయిన ఎన్నో ఆత్మలు ఒక్కసారైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఆశతో ఉంటాయి. బ్రతుకుండగా అది సాధ్యం కాలేదు. కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ ఆశ నెరవేరింది. కానీ దానికోసం వాళ్ళు ప్రాణాలే ఇవ్వాల్సి వచ్చింది. అందుకే ఈ సినిమా పేరుని స్పిరిట్ హోమ్ కమింగ్ అని పేరు పెట్టారు. అంటే ఆత్మల గృహప్రవేశం. ఇది నిజంగా జరిగిన స్టోరీ. 2వ ప్రపంచ యుద్ధ టైంలో జపాన్ సైన్యం కొరియా, చైనా లాంటి దేశాల నుంచి చిన్నపిల్లల్ని బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళని కంఫర్ట్ ఉమెన్గా అంటే వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాడుకునేవాళ్ళు. వాళ్ళని నర్సుల వేషాల్లో ఫోటోలు తీసి ఆఫీసర్లకు పంపించేవాళ్ళు. అలాంటి హింసకు గురైనటువంటి అమ్మాయిల బాధలన్నీ చరిత్రలో రికార్డ్ అయిపోయాయి. ఇలాంటి రాక్షసులు కూడా మన దేశంలో ఉన్నారా? కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.